నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు ప్రతినిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు. సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి తన సంచారాన్ని చేస్తుంటాడు. అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మనకి గుర్తుందా మీకు, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము? మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము, అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము. అప్పుడు జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి 13 లేదా 14వ తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు ఏప్రిల్ 13 నుంచి లేదా 13, 14 ఈ 2 దినాలలో ఏదో ఒక రోజు, అంటే 13 నుండి 14 ఇలాగా అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది. అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ 14వ తారీఖు 2025వ సంవత్సరంలో సంచారం చేయబోతున్నాడు. అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు. చంద్రమాన ప్రకారము మనకి అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద లెక్క అవుతుంది అనమాట. మనకి 2 మానాలు ఉంటాయి, ఒకటి సౌరమానము, రెండవది చంద్రమానము. ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ 14వ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము. అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము. అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము, ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము. అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలు ఏమిటి, ఎంతకాలం ఉంటాడు? ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి? ఉచ్చస్థిత, సమస్థిత, నీచస్థిత, అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము. అయితే భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రకారము ఈరోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అన్నమాట. సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు, శుభప్రదమైన రోజు అన్నమాట. అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల అది తన సొంత ఇంట్లోకి, అంటే ప్రథమంగా మనకి మేషం నుంచి 12 రాశులు మీనంతో సరి అవుతుందన్నమాట. మళ్ళా తిరిగి గ్రహగమనము మేషం నుంచి మొదలవడంతో కొంతమందికి శుభ ఫలితాలు, కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు. అయితే ఇప్పుడు మనం ముందుగా ఈ సూర్యుడు ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే మేషరాశిలోంచే తన గమనాన్ని సౌరమాన ప్రకారంగా ఇస్తున్నాడు, సంచరిస్తున్నాడు. కాబట్టి దీనికి ఉచ్చ స్థితిలో ఉన్నాడన్నమాట. ఆ ఉచ్చ స్థితిలో ఉండడం, ఎప్పుడైతే ఉచ్చ స్థితి, హై రేంజ్, ఎనర్జెటిక్ గా ఎప్పుడైతే ఉంటాడో అతని నుంచి వచ్చే ఫలితాలు కూడా మేషరాశి వారికి విశేషమైన ఫలితాలను ఒక్క నెల రోజుల పాటు ఇవ్వబోతున్నాడు. అయితే ఈ ఫలితాలు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, అంటే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, పారిశ్రామిక రంగం వాళ్ళు, రాజకీయ రంగం వాళ్ళు, చిత్ర పరిశ్రమ వాళ్ళు, తరువాత ఐటీ రంగం వాళ్ళు, స్త్రీలకు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి విశేషమైన ఫలితాలను అందివ్వబోతున్నాడు. అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు, శని కుంభరాశిలోను, కుజుడు మీనరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు
కన్య రాశిలోను సంచారం చేస్తున్నాడు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి సూర్యుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మీకు ధైర్య సాహసాలు వస్తాయి. కుటుంబ పరంగా మిమ్మల్ని ఎవరైనా గతంలో ఏడిపించినా కానీ, లేదా ఉద్యోగరీత్యా మిమ్మల్ని బాధ పెట్టినా కానీ, వ్యాపార రీత్యా మిమ్మల్ని తొక్కేయాలని చూసిన వాళ్ళకి కానీ, మీ రాజకీయ రంగంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళకి కానీ, లేదా చిత్ర పరిశ్రమలో మిమ్మల్ని తగ్గించి వాళ్ళు ఎదగాలని చూసిన వాళ్ళకి అందరికీ ఈసారి విపరీతమైన గుణపాఠాలు నేర్పే అవకాశము సూర్యుడు తీసుకున్నాడు. మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఈ 30 రోజులు మీకు భగవంతుడు అనుగ్రహించిన 30 వరాలుగా మీరు దీన్ని తీసుకోండి. ఎటువంటి నిరాదరణ చెయ్యకండి, నెగ్లెక్ట్ చెయ్యకండి, దీన్ని వృధా చేసే ప్రయత్నం చేసుకోకండి. అయితే వ్యాపారస్తులకు, వర్తకులకు, వాణిజ్య వ్యాపారస్తులకు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి, రాజకీయ నాయకులకు, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి అందరికీ కూడా ఇది ది బెస్ట్ సమయము అని చెప్పచ్చు. అయితే దీన్ని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశము. దీంతో పాటుగా శని దశను కూడా మీరు దాటుకుంటూ వచ్చారు కాబట్టి శని భగవానుడు ఇచ్చే ఆశీస్సులతో పాటు ఈ యొక్క రవిగ్రహం ఇచ్చే ఆశీస్సులు కూడా మీకు తోడయ్యి విపరీతమైన మెరుగైన ఉచ్చ స్థితిలోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు విదేశాల్లో సెట్ అవ్వడము, ఉద్యోగస్తులు కూడా విదేశాలకు వెళ్లాలన్న వారి చిరకాల కోరిక ఈ సమయంలో తీరడము, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడము, భార్యాభర్తలే కాకుండా ఇతరత్రా కూడా మిమ్మల్ని అంటే వేరే బంధాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు తోక ముడుచుకుని వెళ్ళిపోయే అవకాశం కూడా ఈ సమయంలో మీకు గురు భగవానుడు ఇతరత్రా బంధాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే కనుక వారు తోక ముడుచుకొని వెళ్ళిపోయే పరిస్థితి రవిగ్రహము అంటే సూర్య భగవానుడు మీకు కల్పించాడు. మీరు గతంలో చేసిన తప్పిదాలను తెలుసుకొని మళ్ళా వాటిని రిపీట్ చేయకుండా పశ్చాత్తాప మనస్తతో ఉన్నట్టయితే కుటుంబంలో అత్యంత అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే పెట్టుబడులు పెట్టడానికి ఇది కరెక్ట్ సమయం కాబట్టి వెంటనే పెట్టుబడులు పెట్టండి, ఇల్లు వాకిళ్ళు కొనుక్కోండి. అన్నిటికీ ది బెస్ట్ టైం కాబట్టి దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు మీకు కనిపించటం లేదు. 30 రోజులు రాజాలాగా ఉండే అవకాశము, విపరీతమైన ఆరోగ్యంతో ఉండే అవకాశము గోచరిస్తోంది. మకర రాశి వాళ్ళకి సూర్య భగవానుడు, శని భగవానుడు ఇచ్చిన 1+1 ఆఫర్ లాంటిదనమాట. మీకు తిరుగులేదు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేయండి. అయినప్పటికీ మీరు అంటే ఈగోతో కానీ యాటిట్యూడ్తో కానీ ప్రవర్తించకుండా ప్రతి మంగళవారము శివారాధన చేయడం తప్పనిసరిగా చేసుకోండి. శివాలయ దర్శనం చేసుకోండి. అయితే దానితో పాటు 108 సార్లకు ఎక్కువ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. అన్నీ మంచిగా జరిగిపోతున్నాయి, నాకు తిరిగే లేదు అని ఒకంత ఈగోకి వెళ్లకుండా, ఒకంత గర్వాన్ని చూపించకుండా ఒదిగి ఉన్నట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే ఇది ఈ మేష సంక్రాంతి సందర్భంగా కుంభరాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. ఓవరాల్గా ఈ మేష సంక్రాంతి ప్రధానంగా ఎవరికి బాగుంటోంది, ఎవరికి బాగోట్లేదు, పూజలు చేసుకోవాలి అనే అంశంలో మేష, సింహ, ధనస్సు, కుంభ, మిథున రాశులకు విశేషమైన ఫలితాలు, శుభ ఫలితాలు, ఉచ్చ స్థితిని కలిగిస్తున్నాయి. అయితే కన్యా, వృషభ, వృశ్చిక, మకర రాశుల వారు మాత్రము శాంతి పూజలు చేసుకున్నట్టయితే కొంత పరిహారం కలిగే అవకాశం కనబడుతోంది.